హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే బిఆర్ అయితే ఆడబోతున్నాం గైస్. అండ్ ఇది వచ్చేసి బిఆర్ ర్యాంక్డ్ గైస్. చూడండి, అండ్ ర్యాండమ్స్ అయితే ఆడుతున్నా గైస్. ఇప్పుడు మనం టీవీ టవర్లో దిగుతాం. జియో స్క్వాడ్ అంతా టీవీ టవర్లో దిగుతుంది గైస్. సరే సస్పెన్స్ వచ్చాం, బతికాం గైస్. ఎవరైనా కొట్టించుకుంటాం లేదా అన్నీ పెట్టేసేద్దాం గైస్. ఈరోజు ఎలాగైనా సరే చావకుండా ఆడదాం గైస్. అండ్ ఇక్కడైతే మనకి దిగినమ్మట MP5 అయితే దొరికింది. అండ్ ఫామస్ అయితే దొరికింది. కానీ నాకు ఫామస్ అయితే వాటర్ రాదు గైస్. కొంచెం ఇంకొక బెస్ట్ లాంగ్ రేంజ్ చాలు గైస్. ఇంకా మనకు ఉచ్చక్కర ఉంటే ఇంక నేను ఎందుకు నార్మల్ వేసి ఇది అలాంటివి వాడతా, కానీ నేను ఏదన్నా గైస్. ఇది మొత్తం ప్యూర్ బాడీ అంటే ఇదే గైస్. ప్యూర్ బాడీ దీనికి పడేసి ఇప్పుడు ఒక మెడికిట్ వేసేద్దాం. ఇంకో మెడికిట్ వేసేసి ఇదిగా బయట ఎన్నింటే కొట్టేద్దాం. మన టీమ్మేట్ కూడా నాకైనా రివైవ్ అయితే అయిపోయారు గైస్. ఇక్కడ ఈ లూట్ బాక్స్లో ఏం లేదు గైస్. కార్డు గైస్ ఫుట్ వస్తుంది. కిల్లు లేపేయాలి గైస్. ఇప్పుడు డబుల్ మనం నాకు గైస్. ఈ గైస్ టైమింగ్ అంటే మందే. టైంకి వచ్చి నేను కాపాడాను గైస్. థ్యాంక్స్ కూడా చెప్పాడు గైస్ మనకి. ఓకే, ప్రెజెంట్ నేనైతే ఈ స్కిన్ పెట్టి నార్మల్ మనకి అప్పుడు ఈవెంట్ ఏదో ఉంది గైస్. అప్పుడు ఫ్రీగా MP5 స్కిన్ ఇచ్చాడు, డబుల్ డ్యామేజ్ది. ఆ అట్రిబ్యూట్స్ వాడుతున్నా. నిన్న స్పిన్ వేస్తే క్రేట్ ఓపెన్ చేస్తే డబుల్ రేట్ ఆఫ్ ఎఫెక్ట్ జరిగింది గైస్. అందుకే ఇప్పుడు ఈ స్కిన్ పెట్టి అట్రిబ్యూట్స్ వాడుతున్నా. నెక్స్ట్ నుంచి తర్వాత అదే వాడతా గైస్. సరే, ఇప్పుడైతే మనకైతే 2 kills అయితే వచ్చాయి గైస్. ఇంకా LA 38 అయితే ఉంది. మనం మంచిగా ఒక వెస్ట్ హెల్మెట్ వద్దు కానీ సరిపోతుంది. లేకపోతే వెళ్ళి కొనుక్కొని వచ్చేసి విప్పిస్తేసి వెళ్ళి కొట్టేద్దాం గైస్. ఈ మ్యాచ్ అలా అయినా బూయా కొట్టాలి గైస్. బూయా కొట్టడానికి కన్ఫర్మ్ ట్రై చేస్తా, చావకుండా ఆడడానికి ట్రై చేస్తా. వెస్ట్ హెల్మెట్ ఒకటి కొనేసాం గైస్. ఇంకంతే గైస్, చాలు మనకి ఫ్రీగా వచ్చే. ఎందుకు వదులుకుంటాం గైస్ ఫ్రీగా వస్తే. ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ level 3 బ్యాగ్ కనపడుతుంది, ఎత్తేద్దాం. అయ్యో నెంబర్ 1 నాకయ్యాడు గైస్. కాయిన్స్ అనవసరంగా వాడినట్టున్నా. షిట్ మ్యాన్. ఓకే నెంబర్ 2 కార్ వేసుకుని వెళ్తున్నాడు గైస్. అది రివైవ్ పాపం గైస్, రివైవ్ ఇలా పోయాడు. అతను కూడా నాకయ్యాడు గైస్. ఎక్కడ మాసి ఎంతమంది ఉన్నారో కానీ బాగా కొట్టించుకుంటున్నారు గైస్. ఇది ముందు ఇతను ఒకడికి ఇచ్చేస్తే ఇంకా ఇతని దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 400 ఉన్నాయి. ఇచ్చేసాడు గైస్. మనం ఒకసారి వెళ్దామంటారు. సరే వెళ్దాం, వెళ్ళి మంచిగా ఆడదాం గైస్. నేను గట్టికి కొడితే వచ్చేద్దాం గైస్. ఇక్కడే వస్తున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి గైస్, వీటికైతే 1 tap ఇద్దాం. ఓహో గైస్, ఇద్దరు కలిసి కొట్టారు గైస్. పర్లేదు, మనోడు రివైవ్ ఇస్తాడేమో. మనోడు ఆఫ్లైన్ గైస్. ఒకడు ఇంకోటి బతుకున్నాడు గైస్. కలిపి ఇచ్చేసాడు గైస్. మనోడు వెళ్ళి రివైవ్ ఇచ్చేటట్టున్నాడు. నెంబర్ 4 వెళ్ళి రివైవ్ ఇచ్చేటట్టున్నాడు గైస్. వెళ్ళి రివైవ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా సేఫ్ ఆడి బూయా కొట్టడానికి ట్రై చేద్దాం గైస్. మనకి ఫస్ట్ బూయా ముఖ్యం గైస్. బూయా వస్తే ఆటోమేటిక్గా బూయాకి 20+ అదే వచ్చేసింది గైస్. ఇతని దగ్గర నా అసలు ఆ P90 స్కిన్ ఎంత రేర్ అంటే అంత రేర్ గైస్. ఆ స్కార్ ఇది ఇతను వాడతాడు. SRB అన్న వాడతాడు గైస్. SRB బ్రో అయినా ఎంతైనా SRB బ్రో SCB బ్రో చేసే కామెడీ వేరు గైస్. ఈ మధ్య SRB వీడియోస్ పెట్టట్లేదు కానీ SCB దానిలో SRB బ్రో. సరే 200 టచ్ చేస్తుంది. ఇతను ఆఫ్లైన్. ఇతని దగ్గర 400 ఉన్నాయి గైస్. ఎన్ని వచ్చాడు కొడతాడు గైస్. అయిపోయింది మన అయిపోయింది. బాబా ఏం కిల్లు కట్టుకుంటుంది మంచి. మనోడి దగ్గర అయితే 700 కాయిన్స్ అయితే ఉన్నాయి గైస్.
ఇప్పుడు 900 అయినా ఇద్దరికి ఇచ్చేటట్టున్నాడు. అతను నెంబర్ 1 రివైవ్ ఇచ్చిన పైన ఒకటే గైస్. పోక వెళ్ళి నెంబర్ 1కి 2కి రివైవ్ ఇస్తే నా పని అంతే గైస్. ఎనిమి అనుకుంటా అతను. గైస్ ఎనిమి యా గైస్ ఎనిమి ఉన్నాడు. ఇతను చూసాడా లేదా? చూసాడు గైస్, కానీ రివైవ్ కోసం ఉరుకుతున్నాడు గైస్. ఇది గైస్ టీమ్మేట్స్ అంటే వీళ్ళు గైస్. టీమ్మేట్స్ అంటే ముందు రివైవ్ ఇద్దామని ఉరుకుతున్నాడు గైస్. ఇప్పుడు నాకు అవ్వదు గైస్, కానీ అంతేనా రివైవ్. చూడండి గైస్, సూపర్ రివైవ్ ఇచ్చాడు. తనకి దిగి కవర్ ఇస్తాడు అనుకుంటా. త్వరగా వెళ్ళి నాకు రివైవ్ ఇచ్చేయాలి గైస్ ఇతను, లేకపోతే కుదరదు. ఇప్పుడు ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళి రివైవ్ ఇవ్వాలి. అయితే ఇతను వెళ్ళి అందులో కూర్చొనిస్తున్నాడు గైస్. రివైవ్ పాయింట్లో కూర్చుండేటట్టున్నాడు. లేదు గైస్, ఉరుకుతున్నాడు ఇక్కడ నుంచి. నెంబర్ 2 అయితే ఫైట్కి దిగాడు గైస్. ఇప్పుడు ఫైట్ చేస్తాడో లేకపోతే కొట్టించుకుంటాడో చూద్దాం. మంచి టాపప్ ప్లేయర్లో ఉన్నాడు నెంబర్ 2. ఒక్కసారి చూద్దాం గైస్. గైస్ మంచి టాపప్ ప్లేయర్ యాడీ అంట పేరు. మనకి రివైవ్ ఇస్తాడా? ఇచ్చాడు గైస్. మనం కూడా ఎప్పుడు దిగుదామంటారా? ఇద్దరే గైస్. మనకి ఇక్కడ డ్రాప్ ఉంది. డ్రాప్ వేసుకొని ఇక్కడ ఉంది. ఇక్కడ డ్రాప్. అయ్యో గైస్, ఇద్దరు ఎనిమిస్ గైస్. ఓహో, అనవసరంగా వచ్చాం గైస్ ఇక్కడికి. మనం డ్రాప్ కోసం కకృతిపడి ఇప్పుడు ఇద్దరు ఎనిమిస్ చేతుల్లో కొట్టించుకోబోతున్నాం. హర్ష గేమింగ్ ఎఫ్ఎఫ్ అని చూడండి గైస్. 46 అయితే కొట్టాడు. అయ్యో గైస్, ఇటువైపు నుంచి కొట్టాడు గైస్. దొంగ దెబ్బ తీశాడు గైస్. దొంగ దెబ్బ. బ్యాక్ సైడ్ నుంచి కొట్టే వాళ్ళంటే నాకు అసలు నచ్చరు గైస్. ఓకే, ఇతను నెంబర్ 4 అయితే మళ్ళీ వెళ్ళి మనకి రివైవ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు గైస్. నెంబర్ 4 రివైవ్ ఇచ్చేయాలి గైస్. నెంబర్ 1 ఆఫ్లైన్. వచ్చాడు గైస్. నెంబర్ 1 ఆన్లైన్ వచ్చాడు. ఓకే, నో ప్రాబ్లం, పర్లేదు గైస్. వీళ్ళిద్దరు నెంబర్ 2, 3 కాయిన్స్ 2, 4 కాయిన్స్ కలిపితే నాకు రివైవ్ అయిపోతుంది గైస్. ఇప్పుడు ఇతను వెళ్ళి అక్కడ ఒక 200 టచ్ చేస్తాడు గైస్. చూద్దాం. నెంబర్ 2 బాగానే మళ్ళీ ఆఫ్లైన్ వెళ్ళాడు గైస్. దిగినట్టు దిగి పడుకొని ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నాడు గైస్. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు నెంబర్ 1. ఓహో గైస్, ఇప్పుడు మనకి రివైవ్ అయినట్టే. నెంబర్ 4 కూడా ఆఫ్లైన్ గైస్. ఒక్కసారి గేమ్ సౌండ్స్ అయిపోతే మనం మైక్ ఆన్ చేసి చెప్దాము. చెప్పేసాం గైస్. ఇప్పుడైతే మనకి రివైవ్ అయితే ఇస్తాడేమో చూద్దాము. 200 కాయిన్స్ అయితే ఇక్కడ టచ్ చేస్తున్నాడు. నెంబర్ 1 పైన హిట్ లిస్ట్ గైస్. నెంబర్ 1ని బతికిచ్చి వేస్ట్ గైస్. అతను ఆఫ్లైన్ అయితే వెళ్ళట్లేదు, కానీ దిగినట్టు దిగి అక్కడే ఆగిపోతున్నాడు గైస్. నెట్ సిగ్నల్ ప్రాబ్లమో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇతను మళ్ళీ మనకి రివైవ్ ఇయ్యాడు గైస్. వెళ్ళి నెంబర్ 2కే రివైవ్ ఇస్తాడు. చూడండి, కన్ఫర్మ్ నెంబర్ 2కే రివైవ్ ఇస్తాడు గైస్. నాకైతే అసలు రివైవ్ ఇయ్యడు. ముందు నెంబర్ 2కి ఇచ్చిన తర్వాత నాకు రివైవ్ ఇస్తాడు గైస్. అక్కడైతే ఫైట్ జరిగినట్టుంది. ఇతనైతే మనోడు లూట్ కోరాడకుండా ఫస్ట్ రివైవ్కే చూస్తున్నాడు గైస్. అది గైస్ మనోడి రివైవ్. టీమ్ డెడికేషన్ గైస్. టీమ్మేట్లు అంటే ఇలా ఉండాలి. మన స్క్వాడ్లో ఉంటారు. రివైవ్ ఇరా అంటే కిల్ కకృతి కోసం ఇది కొట్టించుకొని వస్తారు గైస్. వాళ్ళకి మైనస్సే పడిద్ది, మనకి మైనస్సే పడిద్ది. ఏం చేయలేం, ఫేత్ అంటే గైస్. అండ్ ఇంకా నేనైతే కొత్త గిల్డ్ అయితే ఒకటి క్రియేట్ చేశాను గైస్. అది నా ఓన్ గిల్డ్. ఆ గిల్డ్లో అయితే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటానో ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తాను గైస్. ఆ గిల్డ్ ఐడి చూపిస్తాను, దానికి రిక్వెస్ట్ పెట్టండి. నేను కన్ఫర్మ్ జాయిన్ చేసుకుంటా గైస్ మిమ్మల్ని గిల్డ్లోకి. అండ్ ఇప్పుడైతే ఎవరికి ఇస్తారో చూద్దాం. నెంబర్ 2 కన్నా 3 కన్నా అది గైస్ చెప్పాను నెంబర్ 2కే ఇస్తాడని. ఇతని దగ్గర 200 ఉన్నాయి, ఇతని దగ్గర 300 ఉన్నాయి. ఇద్దరు ఏదో రివైవ్ పాయింట్లో కూర్చున్నా అయిపోద్ది గైస్. రివైవ్ పక్కనే ఎనిమిది దిగుతున్నాడు, మళ్ళీ వెళ్ళి కొట్టించుకుంటాడు చూడండి గైస్. ఇప్పుడు నెంబర్ 2 లేకపోతే కొట్టడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు దిగేవాడు వచ్చి ఈయన కొట్టడానికి ట్రై చేస్తాడు. కొట్టు నెంబర్ 4 చూడండి గైస్. ఇక్కడ కొట్టినట్టు కొడతారు ఈ ఎనిమిదిని మామూలు కొట్టి. ఇప్పుడు కిల్చాడు గైస్. అది అయిపోయాడు గైస్. 500 ఉన్నాయి తన దగ్గర. ఈ రోజు ఇచ్చేటట్టు లేడు గైస్ రివైవ్. మర్చిపోవాలి మనం రివైవ్ గురించి. మ్యాచ్ బూయ్ అయితే పోద్ది గైస్. రివైవ్ ఇచ్చేటట్టు లేడు. అబ్బో గైస్, మొత్తం టాపప్ ప్లేయర్ ఫుల్. మెడికిట్ యానిమేషను అన్నీ ఉన్నాయి.
కానీ అది కొట్టించుకుంటున్నాడు. ఏం చేయలేం. ఇప్పుడు రివైవ్ అయిపోతే వేస్ట్, మ్యాచ్ పోద్ది. చూడండి గైస్, జోన్ అంత చివరి జోన్ అయినా కానీ లూట్ కోసం ఆడుతున్నాడు. ఫస్ట్ జోన్కి వెళ్ళకుండా ఏంటో గైస్ మొత్తం ఇదంతా రివైవ్ కూడా ఇవ్వట్లేదు. నెంబర్ 4 నయం గైస్. దాన్ని చూడండి, కనీసం మెడికిట్ కూడా వేస్తుంది. ఇప్పుడే వేస్తాడు. ఇక్కడ 200 టచ్ చేసుకొని జోన్కి వెళ్తాడు. జోన్కి వెళ్ళి మళ్ళీ నెంబర్ 4కి రివైవ్ ఇస్తాడు. మళ్ళీ ఇతను చేస్తే నెంబర్ 4 ఇతనికి రివైవ్ ఇస్తారు. ఇద్దరు ఒకరికొకరు రివైవ్ ఇచ్చుకుంటారు గైస్, అంతే, ఇంకేం లేదు. వా ఏం కొట్టాడు గైస్. జోన్లో నుంచి వస్తే పాపం మామూలుగా కొట్టలేదు. ఇప్పుడు 600 ఉన్నాయి. ఎవరికి ఇస్తారో చూద్దాం రివైవ్. ఇందాక అనవసరంగా నెంబర్ 1కి ఇచ్చాడు గైస్ రివైవ్. నెంబర్ 4 ఇప్పుడు చూద్దాం ఎవరికి ఇస్తారు రివైవ్. ఎన్ని అయితే ఉన్నారు గైస్, కదిలించుకోకుండా ఎవరో ఒకరికి రివైవ్ ఇస్తే అయిపోద్ది గైస్. అయ్యా చెప్పాను గైస్ నెంబర్ 4కే ఇస్తాడని. వీళ్ళిద్దరు రివైవ్ ఇచ్చుకుంటా కూర్చుంటే ఇంక నాకెప్పుడు అయితే గైస్ రివైవ్. నాకు రివైవ్ అయినప్పుడు చూద్దాం. పైన ఎనిమిది ఉన్నట్టున్నాడు. 107 డ్యామేజ్ ఇచ్చాడు. వెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తాడు కానీ కొట్టించుకుంటాడు. ఓహో కొట్టాడు గైస్. ఇతనేంది ఇక్కడెక్కడో దిగాడు. ఇక్కడ 200 టచ్ చేస్తే 400 అవుతాయి. అయిపోయింది గైస్, నాకు రివైవ్ వచ్చేసి ఇప్పుడు నాకు రివైవ్ అయిపోద్ది. ఇతను చచ్చిపోతాడు జోన్లో. నెంబర్ 2 జోన్లో చచ్చిపోతాడు. నాకైతే రివైవ్. ఇప్పుడు చక్కగా సేఫ్గా ఆడదాం గైస్. బూయా కోసం ట్రై చేద్దాం. హిల్స్ కోసం కాకుండా సర్వే అయ్యి మంచిగా బూయా కోసం ట్రై చేద్దాం గైస్. మనోడు జోన్కి వచ్చేయాలి త్వరగా, లేకపోతే బూయా పొద్దు గైస్. ఇక్కడైతే ఎనిమిది ఉన్నాడు గైస్. అక్కడ స్లైడ్ మీద వెళ్తున్నాడు. కానీ మనం వాడిని గదిలించుకోకుండా ఇక్కడున్న లూట్ ఆడదాం గైస్. యూఎంపీ ఉంది. ఇటువైపు నుంచి ఇటు వెళ్దాం. ఇక్కడ ఎవడో ఉన్నాడు ఎన్ని సైడ్. ఇక్కడ ఎన్ని ఉన్నాడు గైస్. అది ఉండదు ఎన్ని అది వంద. అనవసరంగా ఫైట్ చేస్తాం. మనం నెంబర్ 4 నాగయ్యాడు. రివైవ్ చేద్దాం. బతికే నెంబర్ 4. మనోడు ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు గైస్. వెళ్ళి కవర్ ఇద్దాం పాపం. ఇక్కడ ఏమైంది లూట్ బాక్సా? సర్లేండి కొంచెం ఏం లేదు గైస్. ఓహో బాగా కొట్టారు గైస్ మనోడిని. ఏం క్యాంప్ నెక్స్ట్ క్యాంపింగ్ గైస్. ఓకే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే గిల్డ్ అయితే చూపిస్తా. మీరు ఎంతమంది అయితే గిల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి. చూపిస్తాను చూడండి గైస్. గిల్డ్ టీమ్ హెచ్జిఎఫ్ఎఫ్. మన గిల్డ్లో ప్రైమేట్ కూడా ఉన్నాడు. ఒకడు కాదు ఒక అతను. ఇదిగోండి ఇతనే. ఇక్కడ ఉంది గైస్ విరాట్ కోహ్లీ 18. ఇదే గైస్ మన గిల్డ్. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తాను చూడండి. మన గిల్డ్ అయితే ప్రస్తుతానికి లెవెల్ 2లో ఉంది. అండ్ ఇతను మా చుట్టాల అబ్బాయి, ఇతను మా పక్కింటి అబ్బాయి, ఇతను మా ట్యూషన్ అబ్బాయి, ఇతను ర్యాండమ్ తెలుగు ప్లేయర్. అండ్ ఇతను వచ్చేసి ర్యాండమ్గా తగిలాడు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గైస్. ఇద్దరం చాలా క్లోజ్గా. ఏ బ్రో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్లైన్ వెళ్ళాడు. అండ్ మీకు చెప్పాలంటే గైస్ ఇంకొకటి చూపిస్తా ఉన్నాను. నాకు ఈ గ్లూవల్ 20 డైమండ్ స్పిన్కి వచ్చింది. ఈ బ్యాక్ ప్యాక్ కూడా 20 డైమండ్ స్పిన్కి వచ్చింది. ఏకే అని ఇది 2 90 డైమండ్ స్పిన్కి ఒకేసారి వచ్చినాయి గైస్. P90 20 డైమండ్ స్పిన్కి వచ్చింది. కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ టైం ఎప్పుడైతే తెచ్చారో అప్పుడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే గైస్ నిజం. మీకు ఇంకా చెప్పాలంటే ఒక్క నిమిషం గైస్. ఇది నాకు 90 డైమండ్ స్పిన్ వేస్తే తగిలింది. నెక్స్ట్ ఇంకేంటి గైస్, ఈ 2 కూడా ఫస్ట్ స్పిన్ తగిలినాయి గైస్. నేను ఇంకా మేల్ తగిలితే బాగుంది అనుకున్నా, కానీ 2 ఫీమేల్ తగిలింది. ఫస్ట్ 90 డైమండ్ స్పిన్కి 2 బండిల్స్ తగిలినాయి గైస్. అండ్ మా ఫ్రెండ్ అకౌంట్ ఉంది, ఒక్క నిమిషం చూపిస్తాను. అండ్ ఇతని అకౌంట్లో వచ్చేసి ఇతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది గైస్. ఇదిగోండి SS గేమింగ్ FF. అండ్ ఇతని దగ్గర ఉన్న ఒక్క నిమిషం గైస్, ఇతని దగ్గర 6-7 ఇమోట్ ఉంది. అతను వద్దు అంటే నేను 9 డైమండ్ స్పిన్ వేస్తే తగిలేసింది గైస్. అది నా చేతికున్న లక్ అంతే గైస్, మరి ఇంకేం చెప్పలేము.
మీకు ఇప్పుడే చూపిస్తాను ఒక్క నిమిషం. ఇమోట్స్ ఇదిగోండి గైస్ 6-7 ఇమోట్ తగిలింది గైస్ అతనికి. అండ్ నెక్స్ట్ ఇతనే గైస్ మంచి మా పక్కింటి అబ్బాయి అన్నాడు. ఇతనికైతే ఎలిజబెత్ బండిల్ లేదండి గైస్, అది కూడా 9 డైమండ్ స్పిన్కి. అతను కూడా వద్దు అన్నాడు, స్పిన్ వేసా. అండ్ ఇతను వచ్చేసి ఇక్కడ ఏడి ఒక్క నిమిషం గైస్, నా ఫ్రెండ్ ఇష్టం ఉంటారు ఎంవిఎస్ గేమర్ ఎఫ్ఎఫ్ అని. ఇది గైస్ 1 minute. ఇది మోరిస్. ఒక్క నిమిషం గైస్, నాకు తెలిసినంత వరకు లాస్ట్లో ఉండొచ్చు. ఈ మధ్య అయితే సరిగా ఆన్లైన్ అయితే రావట్లేదు గైస్, వచ్చినా నాతో ఆడట్లేదు ఎందుకో మరి. ఇది వచ్చేసి అతని ఫేస్బుక్ అకౌంట్ గైస్, అతని మెయిన్ అకౌంట్ వేరే. కానీ ఇతనికైతే అది గొడుగు మీద వెళ్ళే రన్నింగ్ మోడ్ తగిలింది గైస్, వాటర్ ఈవెంట్ అప్పుడు. మీకు చెప్పాలంటే నా ఫ్రెండ్ లిస్ట్లో 8 years old ఒక ప్లేయర్ ఉన్నాడు. ఇతను పీసీలో ఆడతాడు. ఇతను వచ్చేసి సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. ఇదిగోండి సీజన్ 1 కంటే ముందే చాలా ఓల్డ్ ప్లేయర్. ప్రైమ్ 8 వాళ్ళు నా ఫ్రెండ్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తారు. 1 2 3 ఇంకా 4 గైస్, నెక్స్ట్ 5 ఇంకా ఉండాలి గైస్. వాళ్ళని ఇంకొక అతను ఉన్నాడు గైస్, అతన్ని నేనే డిలీట్ చేశాను గైస్ ఫ్రెండ్ లిస్ట్లో నుంచి. నాకు అతను ఇదిగోండి, ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ గీతేష్ అని. మొన్నే ప్రైమ్ 7 ఎక్కాడు, ఫుల్ టాప్అప్ ప్లేయర్ అతను. వచ్చిన ఈవెంట్స్ అన్నీ తిప్పేస్తాడు. ఓకే గైస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకొక 9 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి 50 సబ్స్క్రైబర్స్ అయితే అవుతాడు. కాబట్టి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్. ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి గైస్. ఓకే, బాయ్.